హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో బండి మీద చేసేటటువంటి పెసర పునుగులు ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మా ఇంట్లో పెసర పునుగులు ఎప్పుడు చేసినా వాయిల్ వేయించాల్సిందే అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వర్షాకాలంలో మంచి స్నాక్ రెసిపీ ఇది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా దీనికోసం 1 కప్పు పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక బౌల్లోకి వేసుకొని నీట్గా 2-3 సార్లు కడిగిన తర్వాత ఇందులోకి పప్పులు మునిగేంత వరకు నీళ్లు పోసి 3 లేదా 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా 3-4 గంటలకి పప్పు అనేది బాగా నానిపోతుంది. ఇప్పుడు నానిన పప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 అంగుళాల అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, తరిగిన కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువే వేసుకోండి. కారకారంగా ఉంటే టేస్ట్ అనేది భలే ఉంటుంది. పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని చేతుల్ని వాటర్లో తడుపుకొని చిన్న చిన్న పునుగుల్లాగా బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. ఫస్ట్ మంటని పెంచుకొని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక, అంటే పునుగులన్నీ బాగా పైకి తేలాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ వర్షాకాలంలో ఎక్కడ పెట్టినా పెసర పునుగులు అనేవి తయారు చేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. మనం బోండాలు, పెసర పునుగులు వర్షాకాలంలో స్నాక్ అంటే ఇవే కదా బాగా గుర్తొస్తాయి. ఈ పెసర పునుగుల్ని అల్లం చట్నీతో కానీ శనక్కాయల చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది ఒక రేంజ్ అంతే, మన మాటలో చెప్పలేము. పెసర పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.